జనరల్ వర్క్షాప్ టూల్స్ మరియు పవర్ టూల్స్ ఎలా ఆపరేట్ చేయాలో డిస్కస్ చేయడం కంటిన్యూ చేద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు చేయగలిగేవి: లాకింగ్ డివైసెస్ టైట్ చేయడం అర్థం చేసుకుంటారు, ఫ్లేర్ జాయింట్స్ మరియు ఫిట్టింగ్స్ తయారు చేయడం నేర్చుకుంటారు. అవసరమైన టూల్స్ మరియు ఇన్స్ట్రుమెంట్స్: ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ సర్క్లిప్ ప్లయర్, కాంబినేషన్ ప్లయర్, ట్యూబ్ కటర్, ఫ్లేరింగ్ టూల్ కిట్, అడ్జస్టబుల్ రెంచ్, ప్రెషర్ గేజ్ యూనిట్. అవసరమైన మెటీరియల్స్: స్లాటెడ్ నట్స్, bolts with hole, split pin, circlip, wire ring clamp, hose, copper లేదా brass tube, thread seal tape, flare nut, cotton waste. ఇప్పుడు లాకింగ్ డివైసెస్ బిగింపు గురించి తెలుసుకుందాం. మనం ఒక హోల్ ఉన్న బోల్ట్ మరియు లాక్ చేయడానికి స్లాట్స్తో కూడిన ఒక నట్ను తీసుకుందాం. ముందుగా స్పెసిఫైడ్ టార్క్ వద్ద నట్ని టైట్ చేయండి. నట్ని ఓవర్ టైట్ చేయవద్దు. ఇప్పుడు బోల్ట్ యొక్క హోల్స్ మరియు నట్స్ యొక్క స్లాట్ అలైన్మెంట్ను చెక్ చేయండి. రెండు హోల్స్ సరిగ్గా చూడగలగాలి మరియు అలైన్ అవ్వాలి. అలైన్ కాకపోతే నట్ను స్లైట్గా టైట్ చేసి హోల్ని అలైన్ చేయండి. ఒక స్ప్లిట్ పిన్ తీసుకొని దాని స్లాట్ మరియు హోల్లోకి ఇన్సర్ట్ చేయండి. తద్వారా లూప్ వర్టికల్ ప్లేన్లో ఉంటుంది. స్ప్లిట్ పిన్ని మొత్తంగా నట్ లోపలికి డ్రైవ్ చేయడానికి కాపర్ డ్రిఫ్ట్ లేదా హ్యామర్ యూజ్ చేయండి. ఇప్పుడు ప్లయర్ స్ప్రెడ్ని యూజ్ చేసి స్ప్లిట్ పిన్ యొక్క లాంగ్ సైడ్ వైపు ఓపెన్ చేసి నట్ను దానిపై బెండ్ చేయండి. స్నాప్ రింగ్ లేదా సర్క్లిప్ లోపల లాక్ చేయడం. ఈ జాబ్ని పర్ఫామ్ చేయడానికి మనం ఇంటర్నల్ సర్క్లిప్ ప్లయర్ యూజ్ చేస్తాం. బోర్ యొక్క గ్రూవ్లో ఇంటర్నల్ సర్క్లిప్ ఫిట్ మరియు రిమూవ్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. హోల్ యొక్క ఫేస్ పై సర్క్లిప్ను హోల్డ్ చేయడానికి ఇంటర్నల్ సర్క్లిప్ ప్లయర్ను యూజ్ చేయండి. సర్క్లిప్ను ప్లయర్తో ప్రెస్ చేయండి. తద్వారా సర్క్లిప్ యొక్క డయామీటర్ హోల్ డయామీటర్ కంటే చిన్నదిగా మారుతుంది. సర్క్లిప్ని ఇన్సర్ట్ చేసి క్లిప్ స్క్వేర్ షేప్లో ఉండేలా చూసుకోండి. దాన్ని టర్న్ చేయడం ద్వారా సర్క్లిప్ సరిగ్గా ప్లేస్ చేయబడిందని ఎన్ష్యూర్ చేసుకోండి. టర్న్ చేశాక ప్లయర్ బయటకి తీయండి. స్నాపింగ్ లేదా అవుట్ సైడ్ సర్క్లిప్ లాక్ చేయడం. ఎక్స్టర్నల్ సర్క్లిప్ ప్లయర్తో అవుట్ సైడ్ సర్క్లిప్ షాఫ్ట్ ఎండ్ను పట్టుకోండి. సర్క్లిప్ డయామీటర్లో ఎన్లార్జ్ అవ్వడానికి ఎక్స్టర్నల్ సర్క్లిప్ ప్లయర్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు సర్క్లిప్ని స్లైడ్ చేసి షాఫ్ట్ గ్రూవ్లో సెట్ చేయండి. సర్క్లిప్ ఒక గ్రూవ్ పై కూర్చుని ఫ్రీగా రొటేట్ అయ్యేలా చూసుకోండి. ఇప్పుడు ప్లయర్ తీయండి. వైర్ రింగ్ క్లాంప్ను లాక్ చేయడం. ఈ జాబ్ను పర్ఫామ్ చేయడానికి మనం కాంబినేషన్ ప్లయర్ని యూజ్ చేద్దాం. హోస్ పైప్ సెట్ చేసే అవుట్ సైడ్ సర్ఫేస్ని క్లీన్ చేయండి. ఈజీ ఇన్సర్షన్ కోసం స్టార్టింగ్ ఎండ్ సర్ఫేస్ లోపల గ్రీజ్ అప్లై చేయండి. ఇప్పుడు కటింగ్ టూల్స్ మరియు పైప్ ఫ్లేరింగ్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకుందాం. కటింగ్ పైప్స్ మరియు మెటల్ ట్యూబ్స్ని కట్ చేయడానికి పైప్ కటర్ ఒక సా కంటే కన్వీనియంట్ మరియు బెటర్గా ఉంటుంది. కటర్ లోపల ఉన్న షార్ప్ వీల్ కటింగ్ చేస్తుంది. టూల్ టర్న్ అయ్యే కొద్దీ పైప్ మరియు స్క్రూ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. పైప్ ద్వారా వీల్ లోతుగా డ్రైవ్ చేస్తుంది. ఇప్పుడు పైప్ కటర్ యూజ్ చేసి గాల్వనైజ్డ్ ఐరన్ లేదా జిఐ పైప్ ఎలా కట్ చేయాలో చూద్దాం. అవసరమైన లెంత్ యొక్క జిఐ పైప్ తీసుకోండి.
కట్ చేయవలసిన ప్రదేశంలో చాక్తో మార్క్ చేయండి. పైప్ వైస్లో పైప్ని హోల్డ్ చేసి టైట్ చేయండి. GI పైప్ పై పైప్ కటర్ను ఫిక్స్ చేసి కటింగ్ వీల్ పైప్ని టచ్ అయ్యేలా జాక్ స్క్రూతో టైట్ చేయండి. కటర్ను మార్క్ పై 1 లేదా 2 టైమ్స్ తిప్పండి. కటింగ్ వీల్ ఎగ్జాక్ట్గా 90 degrees వద్ద మార్క్ చేయబడిన లైన్ పై కూర్చుంది అని ఎన్ష్యూర్ చేయండి. ఇప్పుడు కటింగ్ వీల్ పై ప్రెషర్ తీసుకురావడానికి జాక్ స్క్రూని తిప్పండి మరియు కటర్ను తిప్పుతూ ఉండండి. కటింగ్ వీల్ పై ప్రెషర్ పెడుతూ ఉండండి మరియు పైప్ కట్ అయ్యే వరకు టర్న్ చేయండి. కట్ అయిన తర్వాత పైప్ పడిపోకుండా దాన్ని పట్టుకోండి. పైప్ ఎండ్స్ షేప్లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఇప్పుడు ఫ్లేర్ జాయింట్స్ని ఎలా తయారు చేయాలో మరియు ఫ్లేర్ ఫిట్టింగ్స్ని టెస్ట్ చేయడం గురించి తెలుసుకుందాం. ట్యూబ్స్ని ఫిట్టింగ్కి కనెక్ట్ చేస్తున్నప్పుడు ట్యూబ్ ఎండ్ను ఫ్లేర్ చేయడం మరియు వేపర్ గ్రిప్ ఉండే సీల్ కోసం ఫ్లేర్ను హోల్డ్ చేయడానికి డిజైన్ చేయబడిన ఫిట్టింగ్స్ను యూజ్ చేయడం కామన్ ప్రాక్టీస్. ఫ్లేర్స్ తయారు చేయడానికి స్పెషల్ టూల్స్ యూజ్ చేయబడతాయి. 2 రకాల ఫ్లేరింగ్ ఉన్నాయి: సింగిల్ థిక్నెస్ ఫ్లేర్, డబుల్ థిక్నెస్ ఫ్లేర్. పైప్ యొక్క ఒక ఎండ్ని గ్రాడ్యువల్గా వైడ్ చేయడాన్ని ఫ్లేరింగ్ అంటారు. ఉదాహరణకు ఇలాంటి పైప్ని మనం బ్రేక్ లైన్ పైప్స్, ఫ్యూయల్ పైప్ లైన్స్, ఎయిర్ కండిషనర్ పైప్స్లో చూడవచ్చు. ఫ్లేరింగ్ ముందు పైప్ ఫ్లేరింగ్ టూల్ని ఎగ్జామిన్ చేయండి. పైప్ యొక్క ఎండ్ని ఫ్లేర్ చేయడం స్టార్ట్ చేసే ముందు అది ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోండి. ఫ్లేరింగ్ చేసే ముందు పైప్ యొక్క ఎండ్ రఫ్ ఎడ్జెస్ నుండి ఫ్రీగా ఉందని చూసుకోండి. ఫ్లేర్ నట్ను పైప్ పై ప్లేస్ చేయండి. పైప్ని ఫ్లేరింగ్ టూల్లో ఫిట్ చేయడానికి కరెక్ట్ సైజ్ని చూజ్ చేయండి. ఫ్లేరింగ్ బ్లాక్ యొక్క ఎండ్స్ పై నట్స్ను టైట్ చేయండి. కోన్ని ఆయిల్ చేసి పైప్ యొక్క ఎండ్కి స్క్రూ చేయండి. ఇప్పుడు పైప్ యొక్క ఎండ్కి ఫ్లేర్ ఫామ్ అవుతుంది. బ్లాక్ నుండి ఫ్లేరింగ్ బ్లాక్ మరియు ఫ్లేర్డ్ పైప్ని అన్స్క్రూ చేసి రిమూవ్ చేయండి. ఏదైనా క్రాక్ కోసం ఫ్లేర్ని చెక్ చేయండి. ఫ్లేర్ కరెక్ట్ సైజ్లో ఉందని ఎన్ష్యూర్ చేసుకోండి. ఫ్లేర్ నట్ లోపల ఫిట్ అయ్యేలాగా ఉండాలి. ఇది లూజ్గా ఉంటే న్యూ ఫ్లేర్ను తయారు చేయడానికి మళ్ళీ రిపీట్ చేయండి. ఫ్లేర్ని క్యాల్క్యులేట్ చేయడానికి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. డిఫరెంట్ సైజెస్ ఉన్న పైప్స్ని ఫిట్ చేయడానికి 5 హోల్స్ ఉన్నాయి. పైప్ 1/4 ఇంచ్ 6 millimeters డయామీటర్ కలిగి ఉంటే పైప్ను ఫ్లేరింగ్ బ్లాక్ పై భాగంలో కనీసం 2 millimeter పైన ఉండేలాగా ప్లేస్ చేయండి. ఈ దూరం పైప్ డయామీటర్ 3 ద్వారా డివైడ్ చేయబడింది గా క్యాల్క్యులేట్ చేయబడుతుంది. ఈ సందర్భంలో 6 millimeters divided by 3 is equal to 2 millimeters. ఇప్పుడు ఫ్లేర్ ఫిట్టింగ్స్ జాయిన్ చేయడం నేర్చుకుందాం. థ్రెడ్ పై థ్రెడ్ సీల్ టేప్ పెట్టండి. ఫ్లేర్ నట్ని వెనక్కి పుష్ చేసి ఫ్లేర్ ట్యూబ్ని ఫిట్టింగ్ పై ప్లేస్ చేయండి. అడ్జస్టబుల్ రెంచ్ లేదా సూటబుల్ డబుల్ స్పానర్ని యూజ్ చేసి ఫ్లేర్ నట్ను టైట్ చేయండి. నట్ని ఓవర్ టైట్ చేయకండి. ఫ్లేర్ క్రాక్ లేదా కట్ అవ్వచ్చు. ఫ్లేర్ నట్తో ట్యూబ్ యొక్క ఎండ్ను సిలిండర్కి బిగించండి. ఫ్లేర్ నట్తో ట్యూబ్ యొక్క మరొక ఎండ్ ప్రెషర్ గేజ్ను కనెక్ట్ చేయండి. ఏదైనా లీకేజ్ కోసం చెక్ చేయండి. బబుల్స్ ఉన్నాయో లేదో చెక్ చేయడానికి సోప్ సొల్యూషన్ యూజ్ చేయండి. లీక్ లేనట్లయితే ప్రెషర్ గేజ్ ప్రెషర్ అలాగే ఉంటుంది, లేకపోతే అది డిక్రీజ్ అవుతుంది. అప్పుడు మీరు నట్ను టైట్ చేయాలి.
వర్క్షాప్ టూల్స్ మరియు పవర్ టూల్స్ను హ్యాండిల్ చేయడంపై ఈ సెషన్ను సమ్మరైజ్ చేద్దాం. లాకింగ్ డివైజెస్ను టైట్ చేయడం, ఫ్లేర్ జాయింట్స్ మరియు ఫిట్టింగ్స్ను తయారు చేయడం, పైప్ ఫ్లేరింగ్ మరియు కటింగ్ టూల్స్ హ్యాండిల్ చేయడం మరియు ఫ్లేర్ ఫిట్టింగ్స్తో జాయిన్ చేయడం వంటి వేరియస్ టాపిక్స్ను అర్థం చేసుకోండి. సరైన హ్యాండిలింగ్ మరియు మెయింటెనెన్స్ కోసం ఇంటర్నల్ మరియు ఎక్స్టర్నల్ సర్క్లిప్ ప్లయర్స్, పైప్ కటర్ మరియు ఫ్లేర్ నట్ రెంచ్ వంటి స్పెసిఫిక్ టూల్స్ యూజ్ చేయడం. ఫ్లేరింగ్ అనేది వేపర్ టైట్ సీల్ కోసం ఫ్లేర్ కటింగ్తో సెక్యూర్ కనెక్షన్ని క్రియేట్ చేయడానికి పైప్ యొక్క ఎండ్ను వైడన్ చేసే ప్రాసెస్ అని అర్థం చేసుకున్నారు.